హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే వెరైటీ అనమాట. రాత్రి అన్నం ఎక్కువ వండేసాం, మిగిలిపోయింది. దాంట్లో పాలు కాచి తోడేసేసాను, అన్నంలో పాలు కలిపేసి తోడేసాను. తోడేసినాక దాంట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ముక్కలు వేసేసాను అనమాట. చక్కగా తోడుకొని పొద్దున్నే చక్కగా చూడండి, చక్కగా ఉందా ఫ్రెష్గా. దీన్ని చల్లన్నం అంటారు. ఈ మట్టి కుండల్లో, మట్టి పెడతల్లో తోడేస్తారు. నాకేమో మన ఇంట్లో అవైలబుల్గా లేదు కాబట్టి దీంట్లో తోడేశాను. చాలా చాలా బాగుంది ఇది. పొద్దున్నకి చక్కగా తోడుకొని పిల్లలకు కూడా చాలా బలం, కడుపులో ఎండాకాలం చల్లగా ఉంటుంది అనమాట. దాంట్లో నంచుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు అనమాట. రాత్రి పాలలోనే వేసేసుకోవాలన్నమాట. ఇది ఉల్లిపాయ ముక్క, 2 పచ్చిమిరకాయలు, కొంచెం నిమ్మకాయ పచ్చడి అనమాట. చాలా చాలా బాగుంటుంది ఇది. పెరుగు, నిమ్మకాయ పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి టేస్ట్ చేద్దాం. పొద్దున్నే పట్టేప్పుడు 8:30 అవుతుంటాయి. చాలా బాగుంది. డైలీ ఆయిల్ ఫుడ్ ఇడ్లీలే కాకుండా ఇది కూడా చేసుకోవచ్చు అప్పుడప్పుడు. పిల్లలకు చాలా మంచిది, పెద్దవాళ్ళు కూడా అందరికీ మంచిది. పచ్చిమిరకాయ కొంచెం మంటగా ఉంది. నిమ్మకాయ పచ్చడి టేస్ట్ చేద్దాం. ఎక్సలెంట్, సూపర్గా ఉంది. మీరు కూడా నైట్ అన్నం మిగిలిపోతే దాంట్లో కొంచెం పాలు వేడి చేసి దాంట్లో పాలు పోసి తోడేసేసేయండి. దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసేసి చక్క పొద్దునకి చక్కగా తోడుకుంటుంది. కొంచెం సాల్ట్ వేసేసుకుని తింటే సూపర్గా, చాలా టేస్టీ, చాలా హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా చేస్తారన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.